హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం జనరల్ స్టడీస్లోని సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో లాస్ట్ వరకు చూడండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టర్మ్ మనకి బ్రుందలాండ్ కమిషన్ అనేది చాలా పాపులరైజ్ చేసిందండి. సో ఈ కమిషన్ అనేది మనకి స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది కదా. దీని యొక్క అవుట్కమ్ యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నైరోబి, కెన్యాలో ఉంది. సో దాంతోపాటు మనకి బ్రుందలాండ్ కమిషన్ కూడా అది ఏర్పాటు చేస్తుంది. సో ఈ కమిషన్ స్టడీ చేసి మనకి అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక రిపోర్ట్ని మనకి అయితే రిలీజ్ చేస్తుంది. దాంట్లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేసింది. దాని ప్రకారంగా ఏంటంటే వీ నీడ్ టు మీట్ టుడేస్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్. అంటే మనం ప్రజెంట్ యొక్క మన అవసరాలు మనం తీర్చుకోవాలి, అలా అని చెప్పి ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క రిసోర్సెస్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదని చెప్తున్నారు. దీంట్లో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ గ్రోత్ అనేది ఫీజిబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కూడా ఉండాలి, అలానే సోషల్ ఈక్విటీ కూడా మెయింటైన్ చేయాలి. అలా ఈ 3 కూడా ఒక దగ్గర ఉన్నప్పుడే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం అచీవ్ చేయగలం. ఓకే, దాంతోపాటు మనకి ఈ బ్రుందలాండ్ కమిషన్ యొక్క ఏదైతే రిపోర్ట్ని స్టడీ చేయడానికి, డిస్కస్ చేయడానికి మన సమిట్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ సమిట్ రియో ఎర్త్ సమిట్, ఇది 1992లో జరిగింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ దీని చాలా ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అన్నీ ఉన్నాయి. ఏజెండా 21, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఇట్లా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా రియో ఎర్త్ సమిట్ ద్వారానే మనకి వచ్చాయి. అలానే మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2015లో అయితే మనకి జరిగింది. దీని ప్రకారంగా మనకి 17 SDG గోల్స్, 169 టార్గెట్స్తో తీసుకొని వచ్చాం. బై 2030 కల్లా వీటిని అచీవ్ చేయాలని చెప్పి. ఇక్కడ 17 SDG గోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. ఆ 17 గోల్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క గోల్స్ మనం ఎంతవరకు చేస్తున్నామని చెప్పి ట్రాక్ చేయడానికి మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దీంట్లో ఇండెక్స్ అనేది ఇస్తుంది. ఆ ప్రకారంగా చూసుకుంటే 2025లో ఇండియా అనేది 99th ర్యాంక్. ఫస్ట్ టైం మనం 100 బిలో ర్యాంక్ తెచ్చుకున్నాం. ఓకే, 67 స్కోర్తో. ఫస్ట్ ఫిన్లాండ్ ఉంది, లాస్ట్ సౌత్ సుడాన్ ఉంది. అలానే ఇండియాలో కూడా మనకి నీతి ఆయోగ్ అనేది తీసుకొని వస్తుందండి. ఈ నీతి ఆయోగ్ అనేది మనకి 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తుంది. అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్, పర్ఫార్మర్స్ అండ్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్రంట్ రన్నర్లో ఉంది అండ్ మన ర్యాంక్ 9th ర్యాంక్. ఫస్ట్ ఏ స్టేట్స్ ఉన్నాయంటే కేరళ అండ్ యూకే. ఓకే, దీంట్లో మనం ఓన్లీ 16 SDG గోల్స్ని తీసుకుంటాం. ఏ SDG గోల్ని కన్సిడర్ చేయమంటే 14 అంటే లైఫ్ అండర్ వాటర్ అనమాట. సో అందుకని చెప్పేసి అన్ని స్టేట్స్కి వాటర్ రిసోర్సెస్ లేవు కదా, కోస్టల్ ఏరియా. సో అందుకని దీన్ని కన్సిడర్ చేయట్లేదు మనం. ఓన్లీ 16 మాత్రమే కన్సిడర్ చేస్తాం. నీతి ఆయోగ్ అనమాట, విత్ హెల్ప్ ఆఫ్ మాస్పీ.